తాను మారిన మనిషినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు ఆయన దానవీర సూరకర్ణ అయితే ఎన్నికల తరువాత కుంభకర్ణుడు అయ్యాడని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీలకు నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఆయన పాలమూరు బిడ్డ, ఇప్పుడు కనీసం పాలమూరు ప్రాజెక్టును పట్టించుకొని బిడ్డ అని ఎద్దేవా చేశారు. నాగర్ కర్నూల్, పాలమూరులలోనే రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే సిగ్గనిపించడం లేదా అని మండిపడ్డారు. విద్యుత్ ఇవ్వడం లేదని, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారని, రైతు బంధు ఖాతాల్లో పడడం లేదని, వీటికి ఆయనకు సిగ్గనిపించడం లేదా అని ధ్వజమెత్తారు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. నేను మారిన మనిషిని. మారిపోయిందంట. కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ, లేస్తలేడు. మారిపోయిండు మనిషి, ఎగ్దమ్ మారిపోయిండు. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూల్లో, నీ పాలమూరులో ఇలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయినారు గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇయ్యలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా? రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు, మేము తిడుతుంటేనంట, ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట. ఏమనాలి ఆయనని? మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మీతో నా ప్రార్థన, మా కల్వకుర్తి సోదరులతోన, మనము మళ్ళీ లాస్ట్ కేసీఆర్ వస్తాడులే, ఇట్లా చేయి ఊపుతాడు, మేము కూడా ఇట్లా ఊపుదాము. కేటీఆర్ మధ్యలో ఒకసారి వస్తాడు, ఆయన కూడా ఇట్లా అంటాడు, మేము కూడా ఇట్లా అందాము, కానీ మేము మాత్రం ఏం చెయ్యము అంటే కుదరదు. శ్రీధర్ చెప్పింది అక్షర సత్యం. దయచేసి మా మిత్రులను కోరుతా ఉన్నాం, దయచేసి మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు, మీ మండలాల్లో ఉండే సమస్యలు, అవి రైతులే కావచ్చు, కులవృత్తులే కావచ్చు, లేదా ఇతరులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇంకోరి కావచ్చు, ఎత్తుకోండి. వాళ్ళ తరపున రోడ్డు ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చిన ప్రభుత్వానికి